పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఈ ప్రమాదంలో 7 కుటుంబ సభ్యులు చెందారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు, 2 మహిళలు కూడా ఉన్నారు. మరో మహిళకి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వారందరికీ కూడా ఆసుపత్రి తరలించారు. ప్రమాదం జరిగినటువంటి ఇంట్లో బాణాసంచా తయారీ కూడా జరుగుతోంది. ఇంట్లో మొత్తం 11 మంది ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. మిగిలినటువంటి 4 ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. దక్షిణ 24 పగరణాల్లో జిల్లాలో ఈ పదార్ ప్రతిమలో ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో ఈ విషయాన్ని చోటు చేసుకుంది. ఒకసారి విజువల్ చూడండి. పూర్తిగా గ్యాస్ సిలిండర్ పేలడం ఒకవైపు అయితే ఆ ఇంట్లోనే బాణాసంచా తయారీ కూడా ఉందట. అయితే ఆ ఇంట్లో 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో ఇప్పటికే ఈ దుర్ఘటనలో సుమారుగా 6 మృత్యుని తెలుస్తోంది. 6 కూడా ఒకే ఇంట్లో వాళ్ళు కావడం, దాంట్లో 4 చిన్నారులు ఉండడం, 2 మహిళలు ఉండడం, మరో మహిళకి చాలా తీవ్రంగా గాయాలవ్వడం జరిగింది. వారు కూడా ప్రస్తుతం ఆసుపత్రి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. మరొక 4 కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 11 మందిలో ఇప్పటికే 7 మృతి చెందగా మరో 4 ఆ ఇంట్లో ఉన్నారా, ఏం జరిగి ఉంటుందనే విషయం పైన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒకసారి ఆ ఇంట్లో ఆ ప్రమాదం తర్వాత సహాయక చర్యల నేపథ్యంలో ఆ దృశ్యాలను చూడండి. ঝুবে কম করতে পারবে আরে ওই সামন্তে ঢুকতে পারবে। আরে মা ভিডিও করো, ভিডিও 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 করো, দেখাচ্ছি তোমার। হ্যালো, দেখো 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 পাচ্ছ সব ভিতরে জলটা ভিতরে ঢোকানো, জলটা জানলা দিয়ে ভিতরে ঢোকাও, ভিতরে ঢোকাও, ভিতরে ঢোকাও, বালতি বালতি పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగనాల జిల్లాలో పతార్ ప్రతిమలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. అదే ఇంట్లో అనధికారికంగా అక్కడ బాణాసంచా తయారీ కూడా చేస్తున్నారట. ఆ ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఇప్పటికే 7 మరణించారు. ఇంకా మిగిలిన 4 కోసం ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఇంకా అక్కడ సహాయ చర్యలు పాల్పడుతున్నారు. సో అక్కడికి కొన్ని 10ల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఈ దాటికి మరి పక్కన ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్కి ఆ యొక్క వంటలు వ్యాపించి అది కూడా ప్రమాదం దాటికి గురి కాకుండా ఉండాలనే ఒక విధంగా సహాయక చర్యలు కొనసాగిస్తాను. చూడండి, దూరం నుంచి తీసిన ఫుటేజ్ ఇది. రాత్రి సమయంలో బహుశా జరిగింది. చాలా దూరం నుంచి తీసిన దృశ్యాలు చూస్తుంటే ఆ ఇల్లు పూర్తిగా కాలిపోతుంది.